వెల్కమ్ టు మీటీవీ. నేను మీ మౌనిక. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుండి వివిధ రోగాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. సోమవారం ఉదయం 7 గంటలకే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరు వివరాలను తెలుసుకున్నారు. డ్యూటీల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోవద్దని హెచ్చరించారు. రోగులకు సమయానికి వైద్యం అందించడంతో పాటు అత్యవసర సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ వద్దకు వెళ్లిన కలెక్టర్ వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు. మందులు సమయానికి అందుతున్నాయా, డాక్టర్లు క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారా, వసతులు ఎలా ఉన్నాయనే అంశాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది రోగులు ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగ్గా అందుతున్నాయని చెప్పగా, మరికొందరు పరిశుభ్రత విషయంలో మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శానిటేషన్ నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు. రోగులు మరియు వారి సహాయకులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ఆసుపత్రి వైద్య అధికారుల బాధ్యత అని అన్నారు. తాను మళ్లీ వచ్చేసరికి పరిశుభ్రత వాతావరణంలో ఉండాలని, లేని ఎడల కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చులు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని అన్నారు. అదేవిధంగా ఆసుపత్రి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోక్సో కేసు బాధితురాలైన 17 ఏళ్ల మైనర్ బాలికపై వ్యక్తిగతంపై బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన ఆయన మైనర్ బాలిక గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం బాధ్యత రహితంగా విమర్శించారు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని అన్నారు. బాధితురాలి వ్యక్తిగతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సమాజానికి తప్పు సందేశం ఇస్తుందని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంటుందని ఆయన తెలిపారు. సంగప్ప అని ఒకప్పుడు V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు గత 3 సంవత్సరాల నుంచి బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంగప్ప గారు ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఈ విధంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందా అంటే, ఆ అమ్మ నాకు చెప్పిందండి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా అమ్మలా నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిండట. ఇది సంగప్ప గారి సమక్షంలో జరిగింది. బాణాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు. నల్లమల్ల ముద్దుబిడ్డ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు బల్మూర్ మండలం బాణాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏర్పాట్లు చేశారు. గ్రామ అధ్యక్షునిగా ఇమ్మూడి కొండలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెల్లమల్ల రాంప్రసాద్ గౌడ్, డీసీసీ కార్యదర్శి ఖదీర్, గ్రామ సర్పంచ్ దేశానాయక్, మండల ప్రధాన కార్యదర్శి
సంపంగి రమేష్, మాజీ సర్పంచ్ విష్ణు, మాజీ అధ్యక్షులు రాజారెడ్డి, యూత్ ఉపాధ్యక్షులు మహేష్, చెన్నకేశవ, సైదులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని, పార్టీ తరపున కృషి చేయాలని కొత్త కమిటీ సూచించారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తేనే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని నాయకులు తెలిపారు. జనగణన కార్యక్రమాన్ని ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న జనగణన కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ కోరారు. రేపటి నుంచి ఉదయం ఎన్యూమరేటర్ ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి ప్రజలు జనాభా, కుటుంబ పరిస్థితులు, అవసరాలపై సమగ్ర సమాచారం అందుతుందని అన్నారు. దీని ఆధారంగానే భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించబడతాయని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలను సరైన విధంగా నమోదు చేయించుకోవాలని అన్నారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన కార్యక్రమానికి విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.